యూరియా సరఫరాపై కలెక్టర్లతో మంత్రి పొన్నం చర్చించారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా విషయంలో మరింత పర్యవేక్షణ అవసరం ఉందని మంత్రి అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సరిపడ యూరియా అందేలా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మండలాల వారీగా ప్రతిరోజు యూరియా పంపిణీపై రిపోర్ట్ అందజేయాలన్నారు. चंद्रांप्रभासाय स्वाधरत्यं श्रियं लोके देवदुष्टामनुग्रह जातवे दस्सिन्धुन्ननावातवे रसेः सुनवाम सोममरादि यतोन्नहादिवे अधिगातवेशं अस्तुद्दिवलेशं शब्दनिष्पदे सर्वोमेन विश्वतो बालवदयो देवानां परस्यायाचार्यजानोहे लक्ष्मीनाथमगेदयामहंदयामहंदज्जोगोरहरेभ्यः सर्वे హుస్నాబాద్కు చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి కానీ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా హుస్నాబాద్ నగరంకి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి దాదాపు 17 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ, సుందరీకరణ జరుగుతూ ఉంది. బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం. కాంట్రాక్టర్లు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు అందరితోటి. అదేవిధంగా ఇక్కడ భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ, ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ఉంటున్నాం. తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టారికల్ హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. అదేవిధంగా ఎల్లమ్మ గుడికి సంబంధించి కూడా ఇప్పటికే చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని పండుగలకు వచ్చే వాళ్ళందరికీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ లాగా అక్కడనే ఉండి భోజనాలు కార్యక్రమాలు చేసుకునే విధంగా స్థలం చాలా ఉంది కాబట్టి దాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇది కాక హుస్నాబాద్ పట్టణ ఆసుపత్రికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఆసుపత్రి నిర్మాణం తొందరగా చేస్తూ పూర్తి చేయగానే పీజీ కాలేజ్ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి దాని వర్క్స్ కూడా వేగవంతం చేయడంతో పాటుగా సెంట్రల్ లైటింగ్ లో రోడ్ డివైడర్ గానీ, ఎల్లమ్మ చెరువు నుంచి మల్లె చెట్టు దాకా రోడ్ డివైడర్ తోటి డబుల్ రోడ్ గానీ, కొత్త చెరువు అభివృద్ధి చేసి అక్కడ కూడా ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సంబంధించి తెచ్చుకోవచ్చు. ఇంకా కొన్ని జంక్షన్స్ అభివృద్ధి కూడా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ నగర అభివృద్ధికి సంబంధించి, నియోజకవర్గ కేంద్ర అభివృద్ధికి సంబంధించి అటు ఒక వైపు ఇంజనీరింగ్ కాలేజు, ఒకవైపు ఇండస్ట్రియల్ పార్కు, ఒకవైపు మహాసముద్రం కానీ టూరిజం సబ్జెక్టు, దాని తర్వాత 4 జిల్లాల కరీంనగర్కు సంబంధించిన 4 లైన్ రోడ్డు, సిద్దిపేట హసన్పర్తి ఆల్రెడీ ఉంది, ఇటు జనగామకు సంబంధించిన రోడ్డు, వీటన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి అందరు రైతులు కూడా గౌరవెల్లి నిర్మాణ కాలువలకు సంబంధించిన సహకరించాలని కోరుతా ఉన్నాం. 1,000 మందికి, లక్షల మందికి లాభం జరిగే అంశం కాదు, కొంత 100 మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని, భవిష్యత్ రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని సహకరించమని విజ్ఞప్తి చేస్తాను.